నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. రేపు దేశంలో 4వ విడత ఎన్నికల పోలింగ్. 96 లోక్సభ స్థానాలకు పోలింగ్కు ఏర్పాట్లు. తెలుగు రాష్ట్రాల్లో రేపటి పోలింగ్కు సర్వం సిద్ధం. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. సొంత వాహనాల్లో ఏపీకి బయలుదేరిన జనం. హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ. తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన మద్యం దుకాణాలు. రేపు సాయంత్రం ఓపెన్ కానున్న షాపులు. మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఏపీ తెలంగాణకు వరుస సూచన. రైట్, డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల 4వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటు వేసేందుకు హైదరాబాద్లో స్థిరపడిన ఏపీకి చెందిన ఓటర్లు సొంతూర్లకు పయనమయ్యారు. నగరాలు, పట్టణాల నుంచి సొంతూర్లకు తరలి వెళ్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే బయలుదేరి వెళ్లారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. దాదాపు ఏపీకి చెందిన 30 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్లో ఉన్నారు. వీరంతా సొంతూర్లకు ఓటు వేసేందుకు బయలుదేరడంతో హైదరాబాద్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అమీర్పేటలో బస్సుల వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా కనిపించింది. ఇటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఓటర్లు ప్రయాణమవుతున్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్ ప్రయాణికుల రద్దీ పెరిగింది. సార్వత్రిక ఎన్నికల 4వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటు వేసేందుకు హైదరాబాద్లో స్థిరపడిన ఏపీకి చెందిన ఓటర్లు సొంతూర్లకు పయనమయ్యారు. నగరాలు, పట్టణాల నుంచి సొంతూర్లకు తరలి వెళ్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే బయలుదేరి వెళ్లారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. దాదాపు ఏపీకి చెందిన 30 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్లో ఉన్నారు. వీరంతా సొంతూర్లకు ఓటు వేసేందుకు బయలుదేరడంతో హైదరాబాద్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అమీర్పేటలో బస్సుల వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా కనిపించింది. ఇటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఓటర్లు ప్రయాణమవుతున్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్ ప్రయాణికుల రద్దీ పెరిగింది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైవ్లో అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి. తెలంగాణలో వివిధ జిల్లాలకు ఓటర్లు ప్రయాణం అవుతున్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్ ప్రయాణికుల రద్దీ పెరిగింది. అలాగే ఆంధ్ర ఓటర్లు కూడా బయలుదేరి వెళ్ళినట్టు చూస్తున్నాం. వాహనాల రద్దీ నెలకొంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి చూస్తే తెలంగాణ నుంచి కూడా ఆంధ్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ఏపీకి పయనమవుతున్నారు. నిన్న
నిన్నటి నుంచే ఈ యొక్క అధికంగా ఓటర్లు ఆంధ్ర ఓటర్లంతా కూడా వారి యొక్క సొంత జిల్లాకు వెళ్లి అక్కడ ఓటు హక్కు వినియోగించడానికి ఇటు రైలు మార్గాల ద్వారా కావచ్చు, ఇటు ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, అంతేకాకుండా ప్రైవేటు బస్సుల ద్వారా, సొంత వాహనాల ద్వారా ఒక్కసారిగా దాదాపు 30 లక్షలకు పైగా మంది కూడా ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రాకు పయనమయ్యారు. దీంతో ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ తో సమస్య కూడా ఏర్పడింది. అయితే మొత్తానికి చూస్తే మాత్రము ఓటు హక్కు వినియోగించాలి. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సంబంధించిన నేపథ్యంలోనే చాలా మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటర్లు కూడా నిన్న నుంచే క్యూ బాట పట్టారు. అయితే నిన్న సగానికి పైగా వెళ్లిన ఆంధ్ర ఓటర్లు ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా చాలా మంది ఇక్కడి నుంచి కూడా బయలుదేరి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా మంది కూడా బస్ సౌకర్యంలో ఒక సీట్లు దొరకకపోవడము, అంతేకాకుండా రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కొంత పూర్తిగా దీనికి సంబంధించి వారికి సమస్య తలెత్తడంతో, అంతేకాకుండా ప్రైవేట్ సంబంధించిన ఒక బస్సులు అధికంగా రేట్లు వసూలు చేయడంతో కొంత ఇబ్బందులకు కూడా గురవుతున్నారు. కొంతమంది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వెళ్ళగా మరికొంతమంది ఇప్పటికే ఈ యొక్క రైల్వే సంబంధించిన రిజర్వేషన్ ద్వారా ఇప్పటికే చాలా మంది కూడా రైల్లో పయనమయ్యారు. మరి చాలా మంది చూస్తే మాత్రము సొంత వాహనాలు అంటే తమకు సంబంధించిన కార్లలోనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. నిన్న రాత్రి అధిక సంఖ్యలో కూడా వినడంతో ప్రధానంగా ఉన్న ఒక పతంగి టోల్ గేట్ వద్ద మాత్రం దాదాపు పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడింది. దాదాపు 5 కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క ట్రాఫిక్ కూడా పూర్తిగా వాహనాలు కూడా నిలిచిపోయి. మొత్తానికి చూస్తే మాత్రము ఇటు ఆంధ్ర ఓటర్లు వెళ్ళ తెలంగాణకు సంబంధించిన నేపథ్యంలో లోక్సభ స్థానాలకు ఓటు వేయడానికి కూడా చాలా మంది కూడా హైదరాబాద్ నుంచి వారి యొక్క సొంత ప్రాంతాల్లో కూడా బయలుదేరి వెళ్లారు. అయితే ముఖ్యంగా చూస్తే ఇటు జేబీఎస్ కావచ్చు, అంతేకాకుండా ఎంజీబీఎస్ బస్ స్టేషన్లు కూడా పూర్తిగా మా యొక్క ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతుంది. అయితే ఈ రోజు ఉదయం కూడా చాలా మంది కూడా సొంత ఊర్లో బాట పట్టారు. ఇటు వరంగల్ కావచ్చు, అంతేకాకుండా నిజామాబాద్ ఇలా సంబంధించిన జిల్లాలకు అందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన ఓటర్లు కూడా వెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే మాత్రము ఏ ప్రధాన రహదారి చూసినా కూడా ట్రాఫిక్ తో పూర్తిగా నిండిపోయి ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఒక ప్రధాన లక్ష్యంతోనే చాలా మంది ఓటర్స్ కూడా ఇటు తమ సొంత జిల్లాలకు కూడా వెళ్తున్నారు, సొంత ఊర్లకు కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవాలనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఓటర్ కూడా దీనికి సంబంధించి కూడా మనం చూసిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పటికీ 18 సంవత్సరాలు నిండిన వారు కూడా కొత్తగా ఓటు హక్కు వచ్చిన నేపథ్యంలో వారు కూడా చాలా ఉత్సాహంగా కూడా దీనికి సంబంధించి ఓటు హక్కు వినియోగించడానికి కూడా వెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే ఇటు హైదరాబాద్ తో పాటు ఇటు ప్రధాన రహదారి ఇటు విజయవాడ అంటే ఏపీకి సంబంధించిన విజయవాడ వైజాగ్ యొక్క బస్ స్టాండ్లు మొత్తం పూర్తిగా ఆంధ్ర ఓటర్లతో పూర్తిగా కిటకిటలాడుతుంది. మరోవైపు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా రోడ్లపైన ట్రాఫిక్ పోలీసులు చాలా జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య ఏర్పడితే వెంటనే అక్కడికి వెళ్లి ఒక ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తాం. మొత్తానికి చూస్తే మాత్రం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ఓటర్లు వెళ్ళిపోవడంతో ఏపీకి ఇక్కడ పూర్తిగా ప్రశాంతంగా దీనికి సంబంధించి ట్రాఫిక్ సమస్య కూడా క్లియర్ అయింది. ఎస్ పవన్, మనం చూసుకోవచ్చు ఓట్ల నేపథ్యంలో ఒక్కసారిగా ప్రయాణికులందరూ బయలుదేరడం, జనం అంతా బయలుదేరడం చూస్తున్నాం. మరి ఎంతో వాహనాల రద్దీ ఏర్పడింది, అలాగే ఎన్నో సమస్యలు ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ విధంగానైనా కనీసం బస్సుల సంఖ్య పెంచడం జరిగిందా? మొత్తానికి చూస్తే మాత్రము ఇటు తెలంగాణ నుంచి కూడా ఇటు ప్రైవేట్ బస్సులు అధిక సంఖ్యలో డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ముఖ్యంగా చూస్తే ప్రత్యేకంగా అటు విజయవాడ కావచ్చు, ఇటు వైజాగ్ కావచ్చు ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 3000కు పైగా యొక్క బస్సులను కూడా ఏర్పాటు చేసి ఇక పూర్తిగా ఆంధ్ర ఓటర్లకు సంబంధించిన వారిని కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి ఇలా స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వము టీఎస్ఆర్టీసీ ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా అధిక సంఖ్యలో ఓటర్లు అధిక సంఖ్యలో ఇటు ఏపీకి వెళ్లేందుకు కూడా ఇంకా ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో మరికొంత బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా టీఎస్ఆర్టీసీ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఉన్న బస్సులను కూడా పెంచుతాము, అంతేకాకుండా ప్రయాణికులు చాలా సేఫ్ గా వెళ్లే ముఖ్యమైన తమ మార్గం అని చెప్పి కూడా ఇప్పటికే
టీఎస్ఆర్టీసీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా పూర్తిగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా టీఎస్ఆర్టీసీ చెప్పగా, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి మరోవైపు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ పవన్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ విడత పోలింగ్ రేపు జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఏపీ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, యూపీ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ ఈ 4వ విడతలో ఉన్నాయి. మే 20, 25, జూన్ 1న తదుపరి విడతల పోలింగ్ ఉంటుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీ చేస్తున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏపీ విషయానికి వస్తే 25 లోక్సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387 మంది పోటీలో నిలిచారు. తిరుపతి అసెంబ్లీకి అత్యధికంగా 46 మంది, అత్యల్పంగా చోడవరం అసెంబ్లీకి 6 పోటీలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. పోలింగ్ కోసం భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు, 500 స్పెషల్ పోలీస్ విభాగాలు పాల్గొంటున్నాయి. 164 కేంద్ర బృందాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. తమిళనాడు నుంచి 3 స్పెషల్ ఆర్మ్డ్ బృందాలు వచ్చాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన సోదాల్లో 320 కోట్ల సొత్తు సీజ్ చేశారు. 48 గంటల్లో వచ్చే ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ దగ్గర పడడంతో నిఘా మరింత పెంచారు అధికారులు. రేపు 17 లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలో రేపు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 2000 మంది పోలీసులు, 11 పారామిలిటరీ బృందాలు, 2 ప్లటూన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జీఆర్ రాధిక పేర్కొన్నారు. 7 అంతరాష్ట్ర, 4 అంతర జిల్లాల చెక్ పోస్టులు పనిచేస్తున్నాయన్నారు. నియోజకవర్గానికి 3 చొప్పున 24 ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్సి బృందాలు పనిచేస్తున్నాయని, ఇప్పటి వరకు 4.39 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం సీజ్ చేశామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 18.92 లక్షల ఓటర్లు, 2358 పోలింగ్ కేంద్రాలు కేటాయించారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రేపు పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 2000 మంది పోలీసులు, 11 పారామిలిటరీ బృందాలు, 2 ప్లటూన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జీఆర్ రాధిక పేర్కొన్నారు. 7 అంతరాష్ట్ర, 4 అంతర జిల్లాల చెక్ పోస్టులు పనిచేస్తున్నాయన్నారు. నియోజకవర్గానికి 3 చొప్పున 24 ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్సి బృందాలు పనిచేస్తున్నాయని, ఇప్పటి వరకు 4.39 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం సీజ్ చేశామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 18.92 లక్షల ఓటర్లు, 2358 పోలింగ్ కేంద్రాలు కేటాయించారన్నారు. కొండలు గుట్టలో విశ్లేసినట్లు ఉండే తండాలు, గూడెల్లోని ఓటర్ల కోసం రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈ దఫా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిసారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా గిరిజనులు 10 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. రేపు జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్లో వారు ఆ అవస్థలు పడనవసరం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఓటర్ల సంఖ్యతో సంబంధం లేకుండా 328 మారుమూల ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేశారు. ఇందులో 100 మంది లోపు ఓటర్లున్న 61 తండాలు, గూడేలు ఉన్నాయి. నగర్ కర్నూలు లోక్సభ పరిధి అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్లోని మన్ననూరులో అతి తక్కువగా 10 మంది ఓటర్లుండగా ఉప్పునుతల, బక్కలింగాయపల్లిలో అత్యధికంగా 100 మంది చొప్పున ఉన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 12 మారుమూల ప్రాంతాల్లోనే పోలింగ్ కేంద్రాలు నెలకొల్పారు. ప్రస్తుతం అత్యధికంగా నాగర్ కర్నూలులో 26, ఆసిఫాబాద్ జిల్లాలో 9, నల్గొండ జిల్లాలో 7, భద్రాద్రి జిల్లాలో 5 ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి డీజీపీ రవిగుప్తా వివరాలు వెల్లడించారు. పోలింగ్ కోసం భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసిందని, రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల కోసం 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సివిల్ పోలీసులు, 500 స్పెషల్ పోలీస్ విభాగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రత ఏర్పాట్లు చేశారు. తమిళనాడుకు చెందిన 3 స్పెషల్ ఆర్మ్డ్ కంపెనీలు వచ్చాయి. 7,000 మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. 482 ఫిక్స్డ్ స్టాటిక్ టీంలు, 462 స్టాటిక్ సర్వే లైన్ టీంలు, 89 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులు, 173 అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 186 కోట్ల విలువ చేసే మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు నమోదు చేశారు. 34,526 మంది రౌడీ షీటర్లు బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి డీజీపీ రవిగుప్తా వివరాలు వెల్లడించారు. పోలింగ్ కోసం భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసిందని, రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల కోసం 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సివిల్ పోలీసులు, 500 స్పెషల్ పోలీస్ విభాగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. ఐదు వందల తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేశారు. తమిళనాడుకు చెందిన 3 స్పెషల్ ఆర్మ్డ్ కంపెనీలు వచ్చాయి. 7,000 మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 482 ఫిక్స్డ్ స్టాటిక్ టీంలు, 462 స్టాటిక్ సర్వే లైన్స్ టీంలు, 89 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులు, 173 అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 186 కోట్ల విలువ చేసే మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ రవిగుప్తా తెలిపారు. తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు నమోదు చేశారు. 34,526 మంది రౌడీ షీటర్లు బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలింగ్ పంచాయతీ చిన్నులూరి గారిపల్లెలో టీడీపీ వైసీపీ కార్యకర్తలకు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఓట్లకు డబ్బు పంపకం విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 2 పార్టీల కార్యకర్తలకు గాయాలు కాగా
రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు గుమికూడడంతో వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. Government of hospital. Sir, I'm a civilian. I want to see my patient in the hospital. ఎవరైతే నీకేమయ్యా హాస్పిటల్లో పేషెంట్ అయితే ఏమి వేరే క్వశ్చన్ అదే లోపలికి పోలీ పంచాయతీ దగ్గర చిన్నగలపల్లి ఊరు రెండు వర్గాలు ఇవి తారసపడి అర్చుకున్నారు. అర్చుకోవడంలో ఇద్దరు మాట తిరిగి ఇద్దరు దాడి చేసుకున్నారు. వాళ్ళ మీద మన ప్రభుత్వం అంటే మా వాళ్ళు వెళ్ళి సీన్కి వెళ్ళేసేసి వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో IPL 17 సీజన్లో కోల్కతా అదరగొడుతోంది. ముంబై ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్కతా 18 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఫలితంగా KKR పాయింట్ల పట్టికల్లో 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన మోటి జట్టుగా అవతరించింది. ప్రారంభంలో వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్ను కాస్త 16 ఓవర్లకు కుదించారు. ఆలస్యంగా మొదలైన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ దిగిన కోల్కతా 157 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు ముంబైకి 158 పరుగుల టార్గెట్ విధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమైంది. నిర్ణీత 16 ఓవర్లలో ముంబై జట్టు 8 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరాజయం పాలైంది. It's a KV Bulletin Updates. For more updates, keep watching Swatantra News.